यतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तक्षणात् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि श्रीमद्भागवतं पुराणतिलकं यद्वैष्णवानां धनं यस्मिन् पारमहंस्यम् एकममलं सत्यं ज्ञानं परं गीयते यत्र ज्ञानविरागभक्तिनैष्कर्म्यमाविष्कृतं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातम् अमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात् जय गोविंद। కంసుడు చనిపోయాడు. చనిపోయినటువంటి కంసుడి యొక్క వార్త తెలిసినటువంటి అతని యొక్క భార్యలందరూ కూడా చాలా విలపించారు. ఆ భూమికి వచ్చి విలపిస్తున్నటువంటి వారిని ఓదార్చాడు కృష్ణుడు. ఆ రాజపత్నులందరినీ ఓదార్చి వారికి కావలసినటువంటి కర్మలు ఏవైతే జరగాలో అవన్నీ కూడాను వాటిని చక్కగా జరిపించేసి
ఆ తర్వాత బలరామకృష్ణులు ఇద్దరూ కూడా తమ తల్లిదండ్రులైన బంధ విముక్తుల్ని చేయటం కోసంగా కారాగారానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఆ కారాగారం యొక్క తలుపులు తెరిపించారు. లోపలికి వెళ్ళారు. ఆ లోపల కూడా వారిని బందీలుగా ఉంచడానికి కోసంగా వేసినటువంటి సంకెళ్ళన్నీ కూడాను విముక్తుల్ని చేశారు. సంకెళ్ళ నుంచి వాళ్ళని వెంటనే తల వంచి వాళ్ళ యొక్క పాదాలకి సాష్టాంగం చేసి నమస్కరించారు. అలా నమస్కరిస్తున్నటువంటి పిల్లల్ని చూశారు దేవకి వసుదేవులు. కానీ వాళ్ళని పుత్రులుగా దగ్గర చేర్చుకోవాలంటే భయం వేసింది. వాళ్ళని జగదీశ్వరులుగా భావించారు. అలా జగదీశ్వరులుగా భావించి ఆ అనుమానం చేత వాళ్ళని ఆలింగనం చేసుకోవాలంటే సందేహించారు బాబు. సందేహించి చేతులు ఇలా రెండూ కూడాను దోషిలుగా పెట్టి నమస్కరిస్తూ నిలబడ్డారు వాళ్ళు. కృష్ణుడు అర్థం చేసుకున్నాడు, ఓ వీళ్ళిద్దరికీ కూడా తమ యొక్క పురుషోత్తమ జ్ఞానం ఒకటి వారికి వచ్చింది అని. నన్ను పరమాత్మగా భగవంతుడిగా తెలుసుకొని ఆ జ్ఞానంతో నన్ను చూస్తున్నారు అనేటువంటి విషయం తెలిసి, అలా చూస్తే ఇంకా విలువే ఉంది. తాను వచ్చి తాను కొడుకుగా వాళ్ళ దగ్గర బ్రతకలేడు. వాళ్ళు ఈయనకి నమస్కరిస్తూ జీవనం సాగిస్తారు. అందుకని అది ఇష్టం లేక వారి చేత ప్రేమని పొందాలి అనుకున్నటువంటి కృష్ణుడు వెంటనే వారికి ఉన్నటువంటి ఆ పురుషోత్తమ భావాన్ని పోగొట్టేశాడు తన యొక్క యోగమాయ చేత. పోగొట్టేసి అప్పుడు కృష్ణుడు బలరాముడితో కూడి తల్లిదండ్రులకి దగ్గరగా వచ్చాడు. వినయంతో అమ్మా నాన్న అని ప్రేమతోటి వాళ్ళిద్దరినీ గట్టిగా చుట్టేసుకున్నారు. ఏడిచాడు కృష్ణుడు. ఏడుస్తున్నట్లు నటించాడు. ఆయనకి ఏడుపు రాదు కదా. కానీ తల్లిదండ్రుల కోసం ఆ వియోగంతో కళ్ళ వెంబడి నీళ్లు పెట్టాడు. పెట్టి మీరిద్దరూ మా కోసం అని ఇంతకాలం ఈ కారాగారంలో మగ్గారే తల్లి, మా బాల్యం, మా ప్రౌగండం, అలాగే కైశోరం అంటే కిశోర అవస్థ, ఇవన్నీ కూడా గడిచిపోయాయి. ఆ అవస్థల్ని చూసి మీరు ఆనందించలేకపోయారు. ఇది మా దురదృష్టం. మా దురదృష్టం వల్ల మీ దగ్గర ఉండడం మాకు వీలు కాలేకపోయింది. ఎప్పుడైనా సరే పిల్లలకి తల్లిదండ్రుల యొక్క ఇంట్లో ఉండి అనుభవించేటువంటి సుఖానుభూతులు ఏవైతే ఉంటాయో అవన్నీ జీవితకాలం అలా మనస్సులో పదిలమైపోయి ఉంటాయి. కానీ మేము అవి పొందలేకపోయాం. ఆ భాగ్యం మాకు లేదు అని బాధపడ్డారు బలరామకృష్ణులు ఇద్దరు కూడా. సర్వార్థ సంభవో దేహో జనిత పోషితో యతః న తయోర్యాతి నిర్వేశం పిత్రోర్మర్త్య శతాయుష అంటున్నారు. ధర్మాది సర్వ ప్రయోజనాలని కూడాను సాధించి పెట్టేటువంటి గొప్ప సాధనం ఈ శరీరం. ఎన్నెన్నో ధర్మకార్యాలు చేయడానికి అలవాలమైనటువంటిది ఇది. ఈ శరీరాన్ని ఇచ్చినటువంటిది తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రుల నుంచి పుట్టి ఇది వారి చేతనే రక్షింపబడింది. అలాంటి ఏ తల్లిదండ్రుల వల్ల అయితే ఈ శరీరం పుట్టిందో, ఎవరి చేతనైతే అది రక్షింపబడిందో, అలాంటి తల్లిదండ్రుల విషయంలో 100 సంవత్సరాలు జీవించి ఉన్నా కూడా అతని ద్వారా పుట్టినటువంటి సంతానం వాళ్ళ యొక్క రుణం తీర్చుకోలేడన్నారు. రుణం తీరనే తీరదు. తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేరు పిల్లలు ఎప్పుడు కూడా. రుణం తీర్చుకోవాలంటే ఏం చేయాలి? తాము వాళ్ళు ఏదైతే ఖర్చు పెట్టి మన కోసంగా జీవించారో
వాళ్ళు ఎన్ని కష్టాలు మన కోసం అయితే పడ్డారో, వాళ్ళు ఇచ్చిన దానికి వడ్డీతో సహా మనం ఇస్తే తప్ప రుణం తీరదు. కానీ తల్లిదండ్రులు కోరుకుంటారా? నీకు 2 కోట్లు ఇచ్చాను, 3 కోట్లు ఇచ్చాను, 10 కోట్లు ఇచ్చాను ఆస్తిని, కానీ నీకు ఇచ్చినటువంటి ఆ ఆస్తి మళ్ళీ నాకు వడ్డీతో సహా ఇస్తే కానీ నీకు నీ రుణం తీరదు అని వాళ్ళు అనరు, వాళ్ళు అడగరు. నువ్వు ఇస్తానన్నా కూడా నాకు అక్కర్లేదంటారు. అన్న నువ్వు సుఖంగా ఉండు చాలు, నువ్వు ఇచ్చేదేమిట్రా అని వాళ్ళ సుఖాన్ని మాత్రమే అపేక్షించేటువంటి తల్లిదండ్రులు పిల్లల దగ్గర నుంచి ఒకటి కోరతారు తప్పనిసరిగా. వాళ్ళు ఇచ్చిన డబ్బులు కోరరు, వాళ్ళు చూసినట్లుగా మనల్ని చూడాలి అని అనుకోరు, కానీ వాళ్ళ దగ్గర నుంచి మాత్రం కోరేది ఆప్యాయత. మరి వృద్ధాప్యంలో అమ్మా ఎలా ఉన్నావే, సాపాటు చేసావా, నీ సమయానికి మందులు వేసుకుంటున్నావా, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో అని ఎంత పని ఉన్నా సరే వచ్చి అమ్మ దగ్గర కూర్చొని ఒక్క 10 నిమిషాలు అమ్మతో ముచ్చట్లు చెప్పి వెళ్తే చాలు. ఆ తల్లి ఆనందం కాదు. మరి ఇంకేం కోరదు తల్లి. ఓ నా పిల్లవాడికి నా మీద ప్రేమ ఉన్నది, ప్రీతి ఉన్నది. మన మధ్య అంటే చాలా కాలం అయింది అనుకోండి, ఒక చోట తల్లి అలాగే బాధపడింది. తల్లి ఏదో కష్టంలో ఉన్నది. ఆ కష్టంలో ఉన్నప్పుడు ఆ పుత్రుడు వచ్చి చాలా గొప్పగా ఆమెకి సముదాయించట. అమ్మా నీకెందుకే, నేనున్నాను కదా. ఆ తల్లి పొంగిపోయి ఆనందపడిపోయి కళ్ళంబడి నీళ్లు కారుస్తుంటే చూసి అబ్బా, ఇలాంటి పిల్లలు అందరికీ ఉంటే ఎంత బాగుండు అనిపించింది. అది తల్లిదండ్రుల యొక్క రుణం. 100 సంవత్సరాలు వాళ్ళకి నిరంతరం సేవ చేసినా కూడాను, ఒక్క క్షణం కూడా ఇంకో పని పెట్టుకోకుండా వాళ్ళకే సేవ చేస్తూ బతికినా కూడా తల్లిదండ్రుల యొక్క రుణం మాత్రం తీర్చుకోలేరు పిల్లలు. ఎటువంటి పరిస్థితులు తీరని రుణం అది. అదే మన కృష్ణుడు చెప్తున్నాడు ఆ మాటని తల్లితోటి. అమ్మ రుణం తీర్చుకోలేడు. సౌహార్దం ఉన్నటువంటి కుమారుడు ఎవరైనా సరే తన యొక్క దేహంతో కానీ ధనాలతో కానీ తల్లిదండ్రుల్ని పోషించకపోతే, శరీరంతో లేదా తనకున్న ధనంతో తల్లిదండ్రుల్ని పోషించకపోతే నరకంలో యమదూతలట అతని మాంసాన్ని అతని చేత తినిపిస్తారట. శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పినటువంటి మాట ఇది. సమర్థుడైనటువంటి పురుషుడు, కుమారుడు తల్లిని, తండ్రిని, కులవృద్ధుల్ని, అలాగే పతివ్రత అయినటువంటి స్త్రీని, శిశువైనటువంటి పుత్రుణ్ణి, ఆచార్యులని, అలాగే బ్రాహ్మణుల్ని, ఆశ్రయించినటువంటి వారిని, వీళ్ళందరినీ కనుక పోషించకపోతే జీవించి ఉండగానే వాడు మరణించిన వాడితో సమానమవుతాడట. సమర్థుడయ్యుండి కూడా తన సమర్థతని దాచుకొని ఎక్కడున్నది, ఏమి ఇవ్వగలం, మనం ఏం చేయగలం? లోకంలో చాలామందిని చూస్తాం మనం. కుప్పలు కుప్పలు, తెప్పలు తెప్పలు వాళ్ళ ఇళ్లలో దాచుకుంటారు ధనాన్ని. ఎవరికైనా ఇవ్వవలసి వచ్చినప్పుడు మనస్సు అస్సలు రాదు. దానికి 100 రకాల బాధలు వర్ణిస్తారు వాళ్ళు. మాకేంటనుకుంటున్నారు, మా జీవితం ఎంత కష్టాల్లో ఉన్నాం. వాడికి 100 కోట్లు వెనకాల ఉంటాయి, కానీ వాడు సంపాదించేటువంటి 1 లక్షలో ఒక 10,000 రూపాయలు నష్టం వచ్చింది. దాన్ని భూతద్దంలో చూపిస్తాడు. చూసారా 10,000 రూపాయలు ఎంత నష్టపోయా, ఎన్ని నష్టాల్లోనే బతుకుతున్నామండి అంటాడు. యథార్థంగా వాడు నష్టాల్లో ఉన్నాడా? వాడు సమర్థుడే, కానీ తన అసమర్థతను ప్రకటిస్తాడు. మంచి విషయాలు వచ్చేవాడు ఉదారంగా ఖర్చు పెట్టాలి.
ఆ ఔదార్యం అనేటువంటిది మనసులో రాదు. ఇంక ఇక్కడే త్యాగం అనేటువంటిది మన దగ్గర లేకపోతే ఇంక సంసారాన్ని త్యజించి మోక్షాన్ని ఏం పొందుతాం మనం? నో. ప్రతి దాంట్లోనూ త్యాగం అనేటువంటిది కనిపించగలగాలి నిజంగా మోక్షం మీద కోరికున్నటువంటి వ్యక్తికి. అది చాలా అవసరం. ఈ వ్యక్తిగా తాను సమర్థుడై ఉండి కూడా వీళ్ళెవ్వరినీ కనుక పోషించకుండా బ్రతకగలిగితే, పుట్టి కూడా బ్రతికుండి వాడు చచ్చిన వాడితో సమానం అంటున్నాడు. అలాంటిది మేమిద్దరం కూడా మా కంసుడి యొక్క భయం చేత అసమర్థులమై మిమ్మల్ని పూజించలేకపోయాం, మీ దగ్గర నివసించలేకపోయాం. అందువల్ల మాకు గడిచినటువంటి రోజులన్నీ నిజంగా వ్యర్థంగా గడిచిపోయినవే అన్నట్ట కృష్ణుడు. అందువలన అమ్మ మా అపరాధాలని క్షమించండి అని తల్లిదండ్రుల యొక్క పాదార విందాలయందు నమస్కారం చేసి ప్రార్థిస్తున్నట్ట. అప్పుడు సుఖమహర్షి అంటున్నారు కదా, ఆయన మాయామానుష విగ్రహుడు, మాయాపతి ఆయన. అలాంటి ఆ మనుష్య శరీరంతో వచ్చినటువంటి కృష్ణ భగవానుడి యొక్క వాక్కులకి మోహితులైపోయారు తల్లిదండ్రులు ఇద్దరు కూడా. వాళ్ళని యోగమాయతో కప్పేశాడు. వాళ్ళకు ఉన్నటువంటి ఆ దైవీ భావం అది ఎప్పుడైతే అది పోయిందో వెంటనే ఆ ఉన్నటువంటి ఆ ప్రేమ చేత వాళ్ళిద్దరినీ ఒక్కసారి ఒడిలోకి తీసుకొని కౌగిలించుకున్నారట. చాలా సంతోషపడ్డారట. అబ్బా, మా పుత్రులు ఎంత వినయ విధేయతలతో వారి యొక్క అద్భుతమైనటువంటి దీన్ని చాటుతున్నారని ఆనందపడ్డారట. వారు అప్పుడు ఆ దేవకి వసుదేవులు ఇద్దరి కంట్లో నుంచి నీళ్లు కారుతున్నాయిట ధారాపాతంగా. ఆ నీటితో, కంటి నీటితో వాళ్ళిద్దరిని అభిషేకించారట. కానీ అధిక ప్రేమ చేత వాళ్ళు ఏదైనా మాట్లాడాలి అనుకున్నా కూడా వాళ్ళ నోట్లో నుంచి మాట రావటం లేదట. కంఠం గద్గదం అయిపోయిందిట వాళ్ళకి. ఆ శ్రీకృష్ణుడు అన్నట్ట అప్పుడు ఇలాగా తల్లిదండ్రుల్ని ఓదార్చి వెంటనే అక్కడి నుంచి బయలుదేరి తమ తాతగారు ఉన్నారు ఉగ్రసేనుడు, ఆ ఉగ్రసేనుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని కూడా బంధనాల్లో ఉన్నారు కనుక ఆయన్ని కూడా విడదీసి బయటికి తీసుకొచ్చి స్వయంగా ఆయన్ని రాజుగా పట్టాభిషేకం చేశారట మధుర నగరానికి. చేసి ఆయనతో అన్నారట, మహారాజా, ఆయన అన్నారట, నాకు కట్టబెట్టమేంటి, నేను వృద్ధుణ్ణి కదా, నాకు ఇంకా అయిపోయింది, నా వయస్సు అయిపోయింది, ఇంకా నేను పరిపాలించలేను. అందులో నువ్వు స్వయంగా నీ శక్తితో నువ్వు సంపాదించావు దీన్ని, ఆ కంసుడిని సంహరించావు, దీన్ని అంతటినీ నువ్వు సంపాదించుకున్నావు, నువ్వు రాజువు కావాలయ్యా, నువ్వు రాజు అయ్యి రాజ్యాన్ని పరిపాలించు అన్నాడు ఉగ్రసేనుడు. కానీ నాకు ఇష్టం లేదన్నాడు. మేమంతా నీ ప్రజలమే అవుతాను, నువ్వే పట్టాభిషిక్తుడు కావాలి, నువ్వే రాజువు కావాలన్నాడు. నీ ఇష్టం, నీకు ఎలా ఇష్టమైతే అలాగే మమ్మల్ని అందరినీ నువ్వు ఆదేశించవచ్చు అన్నాడు. మేమందరం నీ ఆదేశానికి లోబడి ఉంటాం అన్నాడు. మాకు నువ్వు మమ్మల్ని పట్టాభిషిక్తులు కమ్మని అడుగుతున్నావు, కానీ యాదవులకి యయాతి యొక్క శాపం చేత సింహాసనం మీద కూర్చునేటువంటి అర్హత పోయింది, అది నిషిద్ధమైంది. అందువల్ల మాకు సింహాసనాధికారం లేదు. అయినా కూడా మరి నేను యాదవుడిని కదా అన్నాడు ఈయన. అవును, నువ్వు యాదవుడివే, అందులో సందేహం లేదు, కానీ మా ఆదేశం చేత నీకు ఎలాంటి దోషము రాదు సింహాసనం ఎక్కినా కూడా అని ఆయన్ని ఒప్పించి మొత్తం మీద పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. ఒకటే గుర్తుంచుకోండి ఉగ్రసేన మహారాజా, స్వయంగా నేను మీ ఆజ్ఞని పాటిస్తాను, బద్ధుణ్ణై ఉంటాను, అది ఒక ఉపాసన కింద ఉంటాను. నేను మీరు ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉంటాను. అలా నేను ఉండడం వల్ల దేవతలు కూడా మీకు వినయంతో వచ్చి మీ కానుకల్ని సమర్పించి మీ ఆజ్ఞని పాటిస్తారు సుమి అన్నాడు. దేవతలే వచ్చి మీ ఆజ్ఞని పాటిస్తారంటే ఇంకా మానవుల సామాన్య రాజుల గురించి ఏం చెప్పాలి అని కూడా అన్నాడు. ఆ తర్వాత విశ్వకర్త అయినటువంటి శ్రీకృష్ణుడు కంసుడి భయంతో పారిపోయినటువంటి వాళ్ళుగా మనం ఇంతకు పూర్వం చెప్పుకున్నాం. యాదవులు, వృష్ణులు, అంధకులు, మధువు, దాశార్హులు, కుకురులు మొదలైనటువంటి వంశస్థులందరూ కూడా
ఈ కంసుడు అనేక రకాలుగా బాధలు పెడుతుంటే తట్టుకోలేక రాజ్యాన్ని మధుర పట్టణాన్ని వదిలేసి వెళ్ళిపోయారని చెప్పుకున్నాం. ఆ వెళ్ళినటువంటి తన బంధువులైనటువంటి వాళ్ళందరినీ, ఆత్మీయుల్ని అందరినీ కూడా, అనేక దేశాల్లో ఉంటే వాళ్ళందరినీ కూడా రప్పించాడు. కృష్ణుడు పిలిపించి వాళ్ళకి గౌరవంతో, వాళ్ళకి ధనధాన్యాదులు ఇచ్చి, వాళ్ళకి సంతోషాన్ని కలిగించి వారి యొక్క గృహాలకి వాళ్ళని పంపించాడు. వారందరూ కూడా ఈ బలరామకృష్ణుల యొక్క భుజబలం చేత రక్షింపబడ్డారు. అన్ని దుఃఖాలు కూడాను వదిలేసి సుఖంగా జీవనం సాగిస్తున్నారు. వారు ప్రతిరోజు కూడా చిరునవ్వుతో ఉన్నటువంటి శ్రీకృష్ణుడి యొక్క ముఖ కమలాన్ని సేవించకుండా సాపాటు కూడా చేసేవారు కాదు. కృష్ణుడి దగ్గరికి వచ్చి కృష్ణుడిని సేవించిన తర్వాత వాళ్ళ యొక్క గృహాల్లో కార్యాలన్నీ చేసుకుంటూ గృహ సుఖాలన్నీ అనుభవించేవారట. వారిలో వృద్ధులు ఉన్నారు. ఆ వృద్ధులందరూ కూడా కృష్ణుడి యొక్క సౌందర్యాన్ని పానం చేసేవారట. అంటే ఆ సౌందర్యాన్ని అలా పానం చేస్తూ, అంటే వారు సేవిస్తూ గొప్ప తేజస్సు బలం కలిగినటువంటి యవ్వనంలోకి వెళ్ళిపోయారట వాళ్ళందరూ. అంటే వృద్ధులైనప్పటికీ కూడా యవ్వనంలో ఉన్నట్లుగా ప్రవర్తించేవారట. అంత ఉత్సాహంగా ఉండేవారట. మనకి రామాయణంలో కూడా దశరథుడు రాముణ్ణి చూసినప్పుడల్లా పునర్యువేవా అన్నట్టుగా, మళ్ళీ యవ్వనం వచ్చిందా అన్నట్లుగా ఉండేవట దశరథ మహారాజు కూడా. అలాగా చెప్తూ, ఓ రాజా, ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడు అలాగే బలదేవుడు ఇద్దరు కూడా నందమహారాజు దగ్గరికి వెళ్ళారు. ఆయన కూడా వచ్చాడు కదా ఇక్కడికి యుద్ధం కోసం, ఇక్కడ ధనుర్యాగం అని. అందువల్ల నందమహారాజు దగ్గరికి వెళ్ళి ఆయన్ని ఒక్కసారి గట్టిగా ఆలింగనం చేసుకొని, తండ్రి, నువ్వు అమ్మ యశోద మీ ఇద్దరి యొక్క ప్రేమ చేత మేము లాలింపబడ్డాం, పోషింపబడ్డాం. తల్లిదండ్రులకి తమ సంతానం మీద ఎంత ప్రేమ ఉంటుంది అంటే, చివరికి తమ శరీరం కంటే కూడా అధికమైనటువంటి ప్రీతి ఉంటుందమ్మా. తమ శరీరం కన్నా కూడా ఎక్కువగా ప్రేమిస్తారు పిల్లల్ని. తండ్రి మొదలైనటువంటి ఆత్మీయులు ఉన్నారే, వాళ్ళు శిశువుల్ని పోషించడంలోనూ రక్షించడంలోనూ అసమర్థులు గనక అయినట్లయితే, ఒకవేళ అలాంటి వారు ఆ పిల్లల్ని వదిలేస్తే, వారిని తమ పుత్రుల్లాగా భావించి ఎవరైతే పోషిస్తారో వారే అసలు నిజమైనటువంటి తల్లిదండ్రులు అన్నారు. అక్కడ వాళ్ళ యొక్క మనస్సుకి ఆనందం కలిగించాడు, ఇక్కడ వీళ్ళ మనస్సుకి ఆనందాన్ని కలిగిస్తూ, నిజంగా మా తల్లిదండ్రులైనటువంటి వసుదేవుడు దేవకి ఇద్దరు అసమర్థులైపోయారు మమ్మల్ని పోషించడంలో, వదిలేశారు. అలా వదిలివేయబడినటువంటి మమ్మల్ని మీరు చేరతీసి పోషించారు. కన్నవాళ్ళు గొప్పవాళ్ళ, పోషించిన వాళ్ళు గొప్పవాళ్ళ? ఎవరండి గొప్పవాళ్ళు? పోషించిన వాళ్ళు గొప్పవాళ్ళు అని చెప్తున్నాడు ఇక్కడ. కనుక మీరు మమ్మల్ని పోషించారు, రక్షించారు. అలాంటి మీరు యథార్థమైనటువంటి తల్లిదండ్రులు మీరే తండ్రి అని కొద్దిగా ఆయనకి మనస్సుకి ఆనందం కలిగించి వారి పాదాలు పట్టుకొని సాష్టాంగ నమస్కారం చేసి, మీరింకా వ్రజపురానికి వెళ్ళండి అన్నాడు. ఇంకా మీరు బయలుదేరి వెళ్ళండి వ్రజానికి. మేము కూడా ఇక్కడ వసుదేవాది బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోరినటువంటి పనులన్నీ చేసి పెట్టి వాళ్ళని సంతోషపరిచి, విరహంతో దుఃఖిస్తున్నటువంటి వారు జ్ఞాతులు అయినటువంటి మిమ్మల్ని తప్పనిసరిగా చూడటానికి వస్తాం అని కృష్ణుడు నందుడు మొదలైనటువంటి వ్రజవాసులకి నచ్చ చెప్పాడు. పాపం అంగీకరించలేదు నందుడు. కృష్ణ, ఇప్పుడే నువ్వు చెప్పావు కదవయ్యా, తల్లిదండ్రులు
వారి శరీరం కన్నా ఎక్కువగా ప్రేమిస్తారు పిల్లల్ని అని. మేము కూడా అలాగే ప్రేమించాం కదా నిన్ను. వదిలి వెళ్ళిపోవడానికి నీకు మనస్సెలా ఒప్పుతుంది? నిన్ను విడిచి మేము ఒక క్షణం కూడా ఉండలేమయ్యా అన్నారు వాళ్ళందరూ. కాదు, కర్తవ్య నిర్వహణలో నేను అందరినీ బాధ పెట్టవలసి వస్తుంది, తప్పడం లేదు. మిమ్మల్ని వదిలి ఉండాలని నాకు లేదు, కానీ నా కర్తవ్యం నన్ను ముందుకి తోస్తుంది. నేను ఇక్కడ ఉండకపోతే ఇక్కడ జరగవలసినటువంటి పనులన్నీ ఆగిపోతాయి. నేను ఏ ప్రయోజనంతో అయితే ఈ లోకంలో అవతరించానో ఆ భూభారాన్ని తొలగించడం అనేటువంటిది కష్టమైపోతుంది. కనుక నన్ను మన్నించండి అని పాపం వాళ్ళని బతిమాలుకొని మొత్తం మీద అంగీకరించకుండా, ఇష్టం లేకుండా అయినా సరే వెళ్ళేలాగా వాళ్ళని ప్రోత్సహించాడు కృష్ణుడు. కొద్దిగా మళ్ళీ మేము వస్తాం తప్పనిసరిగా మిమ్మల్ని చూడ్డానికి, ఇక్కడ పనులు పూర్తయిపోగానే వచ్చేస్తామని చెప్పి నమ్మకం కలిగించి వాళ్ళకి నచ్చ చెప్పి అనేక రకాలైనటువంటి వస్త్ర అలంకారాలు, బంగారం, వెండి, కంచు మొదలైనటువంటి పాత్రలు అన్నీ కూడాను వాళ్ళకి సమర్పించి వాళ్ళని బయలుదేరతీశాడు కృష్ణుడు. నందమహారాజు కృష్ణుడి యొక్క మాటలన్నీ విన్నాడు. ప్రేమ చేత భావుకుడైపోయాడు పాప. ఒక్కసారి ఉప్పొంగి వచ్చేసింది దుఃఖం. ఇంతకాలం ఒళ్ళో పెట్టుకొని పోషించినటువంటి కృష్ణుడిని ఈవేళ చేతులారా వదిలేసుకొని వెళ్ళిపోవాల్సి వస్తుంది. అంతకాలం ప్రేమించినటువంటి వ్యక్తి ఒక్కసారి వదిలేయాలనే బుద్ధి ఎలా కలుగుతుంది నిజంగా? అందుకే కృష్ణుడు నిర్మోహి అని పిలువబడతాడు. మోహం లేదు అసలు ఆయనకి ఎవరి మీద. అలాంటి స్థితిలో నంద మహారాజుని, యశోదమ్మని వదిలేశాడు. వాళ్ళు కూడా పాపం బాగా ప్రేమతోటి భావుకులైపోయారు. ఒకటే దుఃఖం 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 నందుడికి. కాగలేక గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు కృష్ణుడిని, బలరాముడిని, ఇద్దరిని కూడా ఆలింగనం చేసుకొని, కృష్ణ నిజంగా వస్తావు కదా, మమ్మల్ని వదలవు కదా, అని అంటుంటే ఆయనకి తట్టుకోలేక కండు వెంబడి నీళ్ళు వచ్చేసేట పాపం. అప్పుడు ఇటు కృష్ణుడు, బలరాముడు, అటు నందుడు, గోపబాలుడు అందరూ కూడాను కళ్ళంబడి నీళ్లు కారుస్తూ దుఃఖిస్తూ వారు కోటలోకి, వీరు రేపల్లకి బయలుదేరిపోయారు. అలా వ్రజానికి వెళ్ళిపోయాడు. వెళుతున్నంతసేపు దుఃఖం పాపం నందుడికి. తాను అనుభవించినటువంటివి కృష్ణుడితో. కృష్ణుడు చిన్నప్పటి నుంచి తనని నాన్న నాన్న అని పిలుస్తూ తనతో పాటు రేపల్లలో తిరిగినటువంటి రోజులు, గోవులు కాయడానికి తనతో పాటుగా తాను తీసుకుని వెళ్ళినప్పుడు ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి చేష్టలు, ఇవన్నీ కూడాను మనసుకు జ్ఞాపకం వచ్చి నందుడు దుఃఖిస్తూనే ఆ కళ్ళ వెంబడ నీళ్ళన్నీ కూడాను అడ్డొస్తూ ఉంటే దారి కూడా తెలియక అలాంటి దుఃఖంతోనే పాపం ఇద్దరు కూడా బయలుదేరి ఆ వ్రజవాసులు వీరు అందరూ కలిసి రేపల్లికి చేరిపోయారు పాపం. అక్కడ తల్లి యశోద బాధ ఏం చెప్పాలి పాపం. చాలా ఎక్కువ ప్రేమించింది యశోదమ్మ. ఒక్క క్షణం కూడా కంటిలో పాప కన్నా ఎక్కువగా ప్రేమించింది తాను. అలాంటి ప్రేమని చూపించినటువంటి ఆ తల్లి యొక్క హృదయం ఎంత విలవిలలాడిపోయి ఉంటుంది. ఈవేళ నీ సొంత తల్లిదండ్రులు వచ్చారు కదా అని
మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావా అని బాధపడుతుంది. సరే, మొత్తం మీద అలా పాపం వాళ్ళకి పుట్టి వీళ్ళందరికీ దుఃఖం, అక్కడి నుంచి వెళ్ళిపోయి వాళ్ళందరికీ దుఃఖం. తప్పట్లేదు. ఒక ఉత్తమమైనటువంటి కార్యం చేయాలి అనుకున్నప్పుడు తప్పనిసరిగా కొన్ని దుఃఖాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అవన్నీ ఎదుర్కొన్నాడు కృష్ణుడు. సరే, వయస్సు కొద్దిగా పెద్దదవుతుంది కదా. వసుదేవుడు తన మధుర రాజ్యంలోకి వచ్చేసిన తర్వాత ఇంకా వీళ్ళిద్దరికీ ఉపనయన సంస్కారం చేసేటువంటి వయస్సు వచ్చింది కనుక ఉపనయనం చేసేయాలి అని భావించాడు. దగ్గర దగ్గర ఉపనయన సంస్కారం అయ్యేటువంటి వయస్సు అంటే 12 సంవత్సరాలు వచ్చింది. 12 సంవత్సరాలు రేపల్లెలో తాను ఉన్నాడన్నమాట. ఒక్క క్షణం పాటు కృష్ణుడితో ఉంటేనే జీవితకాలం మర్చిపోలేరే. అసలు మనం కృష్ణుడిని ఇంకా చూడకుండానే ఆయన గుణాలు వింటేనే మనకింత దుఃఖం వస్తుంది. ఒక్కొక్కసారి ఆయన మనకి దూరంగా ఉన్నాడు అనిపించి విలవిలలాడిపోతుంది మనస్సు. 12 సంవత్సరాలు వాళ్ళతో కృష్ణుడు ఉంటే వాళ్ళు ఎంత బాధపడి ఉండాలి నిజంగా. బాబా తలుచుకుంటే దుఃఖం వస్తుంది. అంతటి దుఃఖపడినటువంటి వాళ్ళు ఇక్కడ వీళ్ళు సుఖం, వాళ్ళ దుఃఖం అయిపోయింది, ఇంకా సుఖంలోకి వచ్చారు. వాళ్ళ సుఖం అయిపోయింది, వాళ్ళు దుఃఖంలోకి వెళ్ళారు. సరే, అప్పుడు వసుదేవుడు తన పురోహితుడైనటువంటి గర్గుణ్ణి పిలిచాడు. ఆ గర్గ మహర్షితోటి అలాగే ఇతర బ్రాహ్మణులతోటి యథావిధిగా పుత్రులిద్దరికీ కూడా ఉపనయన సంస్కారం చేయించాడు. ఆ సమయంలో అనేక రకాలైనటువంటి దానాలను ఇచ్చాడు. రామకృష్ణులు జన్మించినప్పుడు కారాగారంలో సుమారు 10,000 గోవుల్ని దానం చేశాడు. అప్పుడు చేయలేని బయట అని మనస్సులో చేసుకున్నాడు. ఆ మనస్సులో చేసినటువంటి దానాన్ని ఇప్పుడు నిజంగా చేశాడు. 10,000 గోవుల్ని ఆనాడు నేను చేసిన దానమని చేసేసాడు. ఎప్పుడైనా సరే మనం కూడా అత్యవసర సమయాల్లో మన దగ్గర ఏమీ లేకపోతే మనస్సులో అయినా సరే ఆ క్రియను చెయ్యాలి. చేసిన తర్వాత మళ్ళీ మనకి అది లభించినప్పుడు నిజంగానే చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి మనం ప్రయాణంలో ఉన్నాం, సంధ్యావందనం సమయం అయింది, మానసికంగా చేసుకోవాలి. ప్రయాణంలో అవకాశం ఉండదు, మానసికంగా చేసుకోవాలి. భగవంతుని యొక్క ఆరాధన సమయం అయింది, ఆరాధన చేయడానికి అవకాశం లేదు, మానసికంగా చేసుకోవాలి. మళ్ళీ ఎప్పుడైతే మనం ఆ స్థానాన్ని చేరిపోయామో అక్కడ నిజంగా చేయాలి. ఎప్పుడైతే అలా చేశామో మనం మానసికంగా చేసినటువంటిది సమయానుకూలంగా చేశాం కనుక ఆ సమయానికి చేసినటువంటి ఫలితాన్ని మనం పొందుతాం. మళ్ళీ చేయడం వల్ల మళ్ళీ అది నిజంగా చేయకపోతే అది అలా భావం కిందనే ఉండిపోతుంది. అందువల్ల మళ్ళీ చేయాలి. అందువల్ల ఇక్కడ ఈయన కూడా మళ్ళీ ఆ 10,000 గోవుల్ని దానం చేసేసాడు. ఆ గర్గమోని ద్వారా ఉపనయనం అయింది. వీళ్ళకి భిక్షా కార్యక్రమం నిర్వహించారు. వీళ్ళు కూడా మాతా భిక్షాందేహి అంటూ వెళ్ళి భిక్ష పట్టారు. వాళ్ళకి భిక్ష వేశారు. ఆ తర్వాత వీళ్ళకి ఉపనయన సంస్కారం అవటం వల్ల ద్విజత్వాన్ని పొందారు. ఆ ద్విజత్వాన్ని దాంతోపాటు బ్రహ్మచర్యాన్ని కూడా పాటించారు. ఆ తర్వాత గర్గ మహర్షిని ప్రార్థిస్తే ఎప్పుడైతే ఉపనయన సంస్కారం అయిందో వెంటనే వేదంలో వాళ్ళని విద్యలోకి తీసుకొని వెళ్ళి ఉంచాలి, విద్యాభ్యాసానికి చేర్చాలి. కనుక గర్గ మహర్షిని ప్రార్థిస్తే గర్గ మహర్షి చెప్పాడు, నాయనా వీళ్ళు చదువుకోవాలి, అసలు విద్యలన్నిటికీ మూలమైనటువంటి వాళ్ళే వీళ్ళు.
అలాంటి రామకృష్ణులు ఇద్దరూ వాళ్లకు ఉన్నటువంటి విద్యనంతటినీ కూడాను, విమలమైనటువంటి ఆ జ్ఞానాన్నంతటినీ దాచేశారు. దాచి గురుకుల వాసం కోసమని బయలుదేరారు. గర్గ మహర్షి చెప్పారు ఎక్కడికి వెళ్ళాలి. ఆయన్నే చదువు చెప్పమన్నారు. నేను కాదు, ఉన్నారు ఒక ఆయన మహానుభావులు, కాశీ దేశంలో పుట్టినటువంటి మహానుభావులు, ఇప్పుడు ప్రస్తుతం అవంతిపురంలో ఉన్నారు. అలాంటి సాందీపుడు అనేటువంటి ఒక మహర్షి ఆయన యొక్క ఆశ్రమాన్ని పెట్టుకొని అందరికీ విద్యను చెప్తూ ఉన్నారు కనుక ఆ మహానుభావుడి దగ్గరికి పంపించండి, వారు చాలా అద్భుతమైనటువంటి జ్ఞాని అని అన్నారు. అంటే అప్పుడు వసుదేవుడు దానికి అంగీకరించాడు. వీళ్ళిద్దరూ కూడా ఆ అవంతిపురానికి వెళ్ళారు, సాందీపుడిని ప్రార్థించారు. వీళ్ళకెందుకండి చదువు? విద్యలన్నిటికీ ఆలవాళ్ళం వీళ్ళే కదా, ఆధారం వీళ్ళే కదా. అలాంటి వీళ్ళకి విద్య ఎందుకు అంటే లోక సంగ్రహం కోసం అన్నారు. అంటే ఒక వ్యక్తి తాను ఉజ్జీవించాలి అనుకున్నప్పుడు తప్పనిసరిగా ఒక గురువుని ఆశ్రయించి విద్యను లభించాల్సిందే. ఆ విద్యని గడించేటప్పుడు గురు శుశ్రూష చేయవలసిందే. ఇది తప్పనిసరి అన్నమాట. ఇది తప్పనిసరి అని నిరూపించడమే ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం. అందుకే వారు కూడా ఒక గురువుని స్వీకరించి వారి దగ్గర విద్యాభ్యాసం చేసి వారికి అనేక రకాల సేవలు చేసి ఉన్నంతకాలం చేశారు. ఎందుకు అంటే లోక సంగ్రహం కోసం. లోకం అనుసరించేటప్పుడు కృష్ణుడే కనుక ఒక గురువుని స్వీకరించకుండా స్వతంత్రంగా నేను గొప్ప జ్ఞానిని కదా, అవసరం లేదు అనుకుంటే ఈ మానవ లోకంలో ఒక మనిషి తానెప్పుడు కూడా కృష్ణుడిని ఆదర్శంగా తీసుకునేటువంటి వాళ్ళందరూ ఆయన ఎవరి దగ్గర చదువుకున్నాడండి? మాకు కొద్ది గొప్ప జ్ఞానం ఉంది, చదవటం రాదా? అక్షరాలు రావా? ఆ మాత్రం జ్ఞానం కూడా లేనటువంటి మనుషులం కాదా మేము అని తాను అనుకొని ఆ పరమాత్మను ఆదర్శంగా తీసుకొని వదిలేస్తారు అనేటువంటి ఉద్దేశంతో తాను కూడా ఒక గురువుని స్వీకరించి వారి దగ్గర శిక్షని పొందటం. మనకి సింహాచలంలో ఒక మహానుభావులు ఉండేవారు. వారి పేరు కృష్ణమాచార్య స్వామి అని. అద్భుతమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి వారే, మంచి గానం చేస్తారు, పాటలు రాశారు. కృష్ణమాచార్య స్వామి వారి యొక్క పదాలు అంటారు వాటిని, ఉన్నాయి, గ్రంథం కూడా ఉంది. అవన్నీ కూడాను చాలా చక్కగా గానం చేసేవారట వారు. వారు రోజు కోవిలకు వెళ్ళి గానం చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి వరాహ నరసింహస్వామి నాట్యం చేసేవారట. వారు చేసి గానానికి పరవశించి ఆయన నాట్యం చేసేవారట. అంతటి మహానుభావులు. సరే, వారు రోజు కూడా అక్కడికి వెళ్ళడం, వారు పాడటం, వారు గానం చేయడం, ఇది జరుగుతూ ఉండేది. ఇలా జరుగుతూ ఉండగా ఒకసారి ఉడైవర్లు అంటే రామానుజుల వారు యాత్ర చేస్తూ 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 సింహాచలం వచ్చారు. పెద్దలైనటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా ఒక గ్రామంలోకో ఒక ఊర్లోకో వచ్చినప్పుడు, నగరంలోకో వచ్చినప్పుడు అక్కడ పెద్దలు ఎవరైనా ఉన్నారా అని వాకప్ చేస్తారు. ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళని వీరు సేవించుకోవాల్సి వస్తే వీరు సేవిస్తారు, లేకపోతే వారినైనా పిలిపించి వారినైనా సేవిస్తారు. అలాంటి ఒక విధానం ఉన్నది. అలాంటి మహానుభావులు ఉడైవర్లు అక్కడికి వెంచేసిన తర్వాత అక్కడ వాళ్ళని అడిగారు, ఇక్కడ ఎవరైనా పెద్దలు ఉన్నారా ఏమిటి? వారు చెప్పారు, ఇక్కడ కృష్ణమాచార్య స్వామిని చాలా అద్భుతమైన నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు అంటారు. వారికి నాట్యం చేస్తారు కనుక తాండవ కృష్ణమాచార్యులు, అది మన తాండవం చేయించారు కనుక పరమాత్మ చేత ఆయనకి తాండవ కృష్ణమాచార్యులు అని పేరు. ఆ ఉన్నటువంటి మహానుభావులు వారు ఉన్నారండి, చాలా గొప్పగా గానం చేస్తారు, వారి గానానికి పరవశించి సాక్షాత్తు పరమాత్మ వచ్చి నాట్యం చేస్తాడండి, అబ్బో ఎంతవారు అన్నారు. వారెవరు? యతుల? కాదు కాదు, గృహస్థులే అన్నారు. ఓహో అలాగా. రామానుజులు అన్నారు, వారిని సేవించాలని ఉంది,
వారిని ఒక్కసారి రమ్మంటారా అన్నారు. ఎందుకంటే వీరు యతులు కదా, యతులకి కింద ఉన్నటువంటి ఆశ్రమ ధర్మాల వాళ్ళు వచ్చి యతుల్ని సేవిస్తారు. యతులు వారి దగ్గరికి వెళ్ళి సేవించడం అనేది కుదరదు కనుక, తురి ఆశ్రమం కనుక వారిని ఒక్కసారి ఇక్కడికి వేయించేయమని ప్రార్థిస్తారా, మేము సేవించుకుంటాం వారిని మహానుభావులు అన్నారు. సరే అని వారి దగ్గరికి వెళ్ళి చెప్పారు, స్వామి మిమ్మల్ని రమ్మంటున్నారు, యతిరాజులట వారు వేయించేశారు ఊళ్ళోకి, మీరు మిమ్మల్ని ఒక్కసారి సేవించుకోవాలనుకుంటున్నారు, ఒకసారి రండి. ఏమిటి, వారు మమ్మల్ని సేవించుకోవాలా, మేము వారిని సేవించుకోవాలా? వారు మిమ్మల్ని సేవించుకుంటారు, వారు మమ్మల్ని సేవించుకోవాలంటే వారు రావాలి, మేము వెళ్ళడం ఏంటన్నారు. ఈయనకి బాగా ఒక అహంకారం ఉన్నది. నేనేమిటి, పరమాత్మనే వశం చేసుకున్నవాడిని, స్వయంగా పరమాత్మ అంతటి వాడు వచ్చి నాట్యం చేస్తున్నాడు, నేను గానం చేస్తుంటే అనేటువంటి ఒక అహంకారం పూర్తిగా ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నారు బాబు. అందుకని వారు అన్నారట, వారు సేవించుకోవాలంటే వారు రావాలండి, మేము వెళ్ళవలసిన అవసరం ఏంటి, అవసరమైతే వారిని రమ్మనండి అన్నారట. సరే ఆ మాటే వచ్చి రామానుజులతో చెప్పారు. రామానుజులు అన్నారట, సరే పోనీలేండి, వారు రోజు కూడా గానం చేయడానికి పెరుమాళ్ళ దగ్గరికి వెళ్తారట కదా, ఒక్కసారి ఆ పెరుమాళ్ళని మా ప్రార్థనగా, ఈ ఎవరో యతిరాజులు వచ్చారట ఊళ్ళోకి, వారికి మోక్షం ఎప్పుడో ఒకసారి చెప్పమని అడగమన్నారండి అని ఒక్కసారి అడగమని చెప్పండి, సాక్షాత్తు పరమాత్మ సాక్షాత్కరిస్తున్నారు కదా వారికి, మహానుభావులు అడిగితే నేను కొద్దిగా ఆనందపడతాను, నాకు మోక్షం ఎప్పుడు వస్తుందో తెలుసుకుంటాను అన్నట్టు. ఈ మాటే వెళ్ళి వారి దగ్గరికి చెప్పారు. సరేలే, మోక్షం కావాలట వారికి, ఆ మోక్షం కోసం మేము అడగాలి, మేము వారి దగ్గరికి వెళ్ళి సేవించేదేంటి మరి అన్నారు. సరే కనుక్కుంటాంలే అన్నారు. అయిపోయింది. పాపం మళ్ళీ వారు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత పెరుమాళ్ళు వచ్చారు, వారు గానం చేస్తుంటే వచ్చిన తర్వాత అంతా అయిపోయి వారు వెళుతూ ఉన్నప్పుడు, స్వామి అన్నారట. ఏమిటి? ఏమి లేదు, ఎవరో యతిరాజులట ఊళ్ళో వచ్చారట. యతిరాజులు వచ్చారా అన్నారట స్వామి. ఆగండి నేను చెప్పేది వినండి అన్నారట. ఏమిటి? వారికి మోక్షం కావాలట, మోక్షం వారికి ఎప్పుడు వస్తుందో ఒకసారి కనుక్కోమన్నారు మిమ్మల్ని అన్నారు. యతిరాజులు వచ్చారా, వారికి మోక్షం ఇవ్వాలా మేము అన్నారట. అదేమిటి స్వామి అలా అంటారేమిటన్నారు. ఊళ్ళోకి యతిరాజులు వచ్చారా అని ఆశ్చర్యం. ఏమిటండి యతిరాజులు వచ్చారా, ఏమిటి వారు మీకు బాగా పరిచయస్తులా వర్మ? అయ్యో అదేమిటయ్యా, వారు లోకానికి మోక్షం ఇచ్చేవారు వారు అన్నారట. అదేమిటి లోకానికి మోక్షం ఇచ్చేవారు వారు ఎట్లా అవుతారు స్వామి, మీరు కదా అన్నారు. వారే ఇవ్వాలన్నారట. వారు ఇవ్వడం ఏమిటి, వీరికి అర్థం కాలేదు. అది కాదు స్వామి, సరే లోకానికి సంగతి నాకు అవసరం లేదు, ముందు నాకు మోక్షం మీరు ఇవ్వాల్సిందే, మేము వెళ్ళి వీళ్ళని అడగను, మోక్షం మీరే ఇవ్వాలి నాకు అన్నట్టు. వారన్నారట, నాన్న నీకు కావాలన్నా మోక్షం వారి దగ్గరికి వెళ్ళి అడగాలన్నారు, వారిని ఆశ్రయించవలసిందే అన్నారు. వీరికి అర్థం కాలేదు, ఇదేమిటండి ఇంత మోసం చేస్తారా మీరు స్వామి అన్నారు. ఏమిటి మోసం అన్నారట వారు. రోజు నేను వచ్చి ఇంత గానం చేస్తున్నాను, మీకు ఇంత ఆనందం కలిగిస్తున్నానే, నాకు మోక్షం మరి ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ప్రార్థించాలా, మీరు నాకు ఇవ్వరా మోక్షం, ఇది మోసం కదా స్వామి అన్నారట. నన్న మోసం ఎక్కడరా అయ్యా అన్నారట. ఏమిటి? నువ్వు గానం చేస్తున్నావు, నేను నాట్యం చేస్తున్నాను, దానికి దీనికి సరిపోయింది కదా అన్నట్టు. నీకు మోక్షం ఇవ్వడానికి నీ దగ్గర ఏం మిగిలింది అన్నట్టు. నీకు మోక్షం ఇవ్వడానికి నీ దగ్గర ఏం లేదు, నువ్వు గానం చేస్తున్నాను కనుక నాకు మోక్షం అడిగావు, మరి నేను నాట్యం చేశాను కదా, అదెవరికి ఇవ్వాలి? నువ్వు గానం చేసావు, నేను నాట్యం చేసావు, సరిపోయింది, ఇంకా నీకు మిగిలింది ఏం లేదు. నీకు మోక్షం కావాలంటే యతిరాజుల దగ్గరికి వెళ్ళి రామానుజుడిని ఆశ్రయించవలసిందే, వారు అనుగ్రహిస్తే వస్తుంది మోక్షం అన్నారు. అయ్యి బాబు, ఇంత స్థితి ఎలా అయిపోయిందో నాది అనుకొని అప్పుడు కాళ్ళ మీద పడి, మహాప్రభు అలాగే వెళ్ళొస్తానని ఇప్పుడు రామానుజుల దగ్గరికి వచ్చారట. వచ్చి పాదాల మీద పడ్డారట.
ఏమిటి కారణం అని అంటే, ఎవరైనా సరే మనకి భగవంతుడితో సాక్షాత్తు పరిచయం ఉండవచ్చు, సందేహం లేదు. కానీ పరమాత్మ మనకి అనుగ్రహించడు ఎప్పుడైతే నీకు ఆచార్య కటాక్షం లేదో. ఇక ఆచార్యుల యొక్క కటాక్షం ఎప్పుడైతే నువ్వు పొందలేవో, ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రుడివి కాలేవో, పరమాత్మ కూడా నీ వైపు చూడను కూడా చూడరు. ఎందుకు చూడరు? మోక్షం ఇవ్వరు వారు. ఎందుకు ఇవ్వరు అని అంటే, నా భక్తుడైనటువంటి వాడిని నువ్వు తిరస్కరించావు కనుక. ఆచార్యులు ఎవరు? ఆయనకు సేవకులు కదా. మరి ఆయనకు భక్తులైనటువంటి వారిని తిరస్కరించి లేకపోతే నిర్లక్ష్యం చేసి సాక్షాత్తు పరమాత్మతో నాకు సంబంధం ఉంది కదా అని వెళితే, అదే మనకి రామాయణంలో గుహుడు శబరి దగ్గర ఉన్నటువంటి రహస్యం. తప్పనిసరిగా ఆచార్య కటాక్షం ఉండాలి. మనం భగవంతుడి యొక్క కటాక్షం కోసం ప్రయత్నం చేసినా చేయకపోయినా పర్వాలేదు, నష్టం లేదు. కానీ ఆచార్యుల యొక్క కటాక్షం కోసం మాత్రం చాతక పక్షిలాగా ఎదురు చూడాలి. గుర్తుపెట్టుకోండి, చాలా గొప్పది అది ఒక్కటే. వారికి భగవంతుడికి కోపం వస్తే, మనని నిగ్రహిస్తే రక్షించేవారు ఆచార్యులు ఉన్నారు. ఎందుకంటే ఆచార్యులు పరమాత్మతో మన గురించి చెప్పగలరు. కానీ ఆచార్యులకు కోపం వస్తే భగవంతుడు కూడా రక్షించలేడు. కనుక ఇప్పుడు మీరు నన్ను కాదు అడగవలసింది, వెళ్ళి రామానుజులను అడగండి అన్నారు. అంటే గురువు యొక్క ప్రాశస్త్యాన్ని తెలియచేయడం ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం ఇందులో. అలాగే ఇక్కడ కూడా సాక్షాత్తు పరమాత్మ అయినప్పటికీ తాను గురువు యొక్క ప్రాశస్త్యాన్ని తెలియచేయడం, తాను ఏదైతే ధర్మాన్ని లోకానికి చెప్పారో ఆ ధర్మాన్ని తాను కూడా ఆచరించి చూపించడం. ఈ భూమి మీదకి వచ్చినటువంటి వారు ఎవ్వరూ కూడా దీనికి అతీతులు కాదు అని చూపించడమే ప్రధాన ఉద్దేశ్యం. భగవంతుడైనా సరే ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, ఈ మానవ జన్మనెత్తినప్పుడు, ఈ మానవ జన్మలో తానేం చేయాలో తప్పనిసరిగా అది ఆచరించి తీరవలసిందే నిరూపించడమే ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం అన్నమాట. అందుకని ఆయన అక్కడికి వెళ్ళాడు. ఆ సాందీపని మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర నమస్కారం చేసి ప్రార్థించారు, మాకు విద్యని బోధించండి. అప్పుడు గురువు అయినటువంటి సాందీపుడు కూడా చాలా పరిశుద్ధమైనటువంటి భావనతోటి నిష్కల్మషంగా, కపటం లేకుండా, మనం ఆశ్రయిస్తాం భగవంతుడిని కానీ ఆచార్యుల్ని కానీ, మనస్సులో కపటం ఉంటుంది. మన దగ్గర కపటం ఉంటుంది. పైకి ఒక రకంగా ఉంటాం, లోపల ఇంకో రకంగా ఉంటాం. లోపల ఉండేటువంటి భావం కపటంగా ఉంటుంది, పైకి మాత్రం నటిస్తూ ఉంటాం మనం. అది ఎప్పుడు గురువు ఎప్పుడు కూడాను, పరమాత్మ గురువు ఎప్పుడు గమనిస్తూనే ఉంటారు. శిష్యుడు అనుకుంటాడు నన్ను గమనించరు అని. కాదు, శిష్యుడు ఎటువంటి పరిస్థితులైనా గురువు యొక్క కంటిని దాటి వెళ్ళలేడు, పరమాత్మ యొక్క కంటిని దాటి వెళ్ళలేడు, వారి దృష్టిని దాటి ఎప్పుడూ పోలేరు. అన్ని రకాలుగా వాళ్ళని పరీక్షిస్తుంటారు, వారిని గుర్తిస్తూ ఉంటారు, వారు ఏంటి పరిస్థితి అని చూస్తూ ఉంటారు. పైకి ఎలా ఉన్నారు, లోపల ఎలా ఉన్నారు, వారి భావాలు ఎలా ఉన్నాయి, వారి మాటలు ఎలా ఉన్నాయి, అన్నిటినీ కూడాను గుర్తిస్తూ ఉంటారు. అందువల్ల రామకృష్ణులు వచ్చి ఇద్దరూ కూడాను మాట్లాడేటువంటి తీరుని, వాళ్ళ యొక్క భావాన్ని గుర్తించాడు సాందీపుడు. గుర్తించి వారిని చాలా పవిత్రమైనటువంటి భావనతోటి, విశుద్ధమైనటువంటి భావనతో వీరు వచ్చారు నా దగ్గరికి అని వారి యొక్క ప్రవర్తన ద్వారా తెలుసుకొని దానికి సంతోషించి, నాయనా మీ ఇద్దరిని నా దగ్గర చేర్చుకుంటానని విద్యని నేర్పించడానికి చేర్చుకున్నారు. వాళ్ళకి షడంగ సహితంగా, అంటే అంగాలు, వేదాంగాలతో సహా, ఉపనిషత్తులతో సహా ఉన్నటువంటి నిఖిల వేదాన్ని కూడాను వాళ్ళకు ఉపదేశం చేశాడు. అలాగే మంత్రం, దేవత సంబంధమైనటువంటి జ్ఞానంతో సహా
ధనుర్వేదాన్ని ఉపదేశం చేశాడు. అలాగే మనువు మొదలైనటువంటి వారు అనుగ్రహించినటువంటి ధర్మశాస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఆ ధర్మశాస్త్రాలన్నింటినీ, మీమాంస మొదలైనటువంటి శాస్త్రాలని, తర్క విద్యని, షడ్విధాలైనటువంటి రాజనీతి మొదలైనటువంటి గ్రంథాలు, శాస్త్రాలు అన్నీ కూడాను అనుగ్రహించేశాడు. వాళ్ళు చాలా ఏకాగ్రమైనటువంటి చిత్తం కలిగినటువంటి వారు. ఒక్కసారి వింటే చాలు, టక్కన పట్టేశారు. అన్ని విద్యలకి ప్రవర్తకులు అసలు వాళ్ళు, అమరశ్రేష్ఠులు. అలాంటి వాళ్ళైనటువంటి రామకృష్ణులకి ఒక్కసారి బోధిస్తే మొత్తం అన్ని విద్యలు కూడా పట్టేశారట. 64 రోజుల్లో 64 కళలు నేర్చుకున్నట్టు వాళ్ళు. 64 రోజుల్లో 64 కళలు అభ్యసించారట. అయిపోయింది చదువు. మనలాగా సంవత్సరాలు చదువుకోనక్కర్లేదు వాళ్ళు. మనం ఒక శాస్త్రం చదవడానికే కొన్ని సంవత్సరాలు పడుతుంది. వాళ్ళు 64 కళలు 64 రోజుల్లో చదివేసి అయిపోయిన తర్వాత, స్వామి గురుదక్షిణ ఇవ్వాలి కదా, అనుగ్రహించండి, ఏమి ఇవ్వమంటారు అని. ఈ గురుదక్షిణకి చాలా విలువ ఉన్నది. ఎప్పుడైనా సరే విద్యను అభ్యసించినటువంటి శిష్యుడు విద్యంతా కూడా అభ్యసించిన తర్వాత గురువుగారు ఏది కోరితే ఆ దక్షిణ ఇవ్వాలి. ఏది కోరితే ఆ దక్షిణ వాళ్ళకి ఇవ్వాలి. గురుదక్షిణ ఇవ్వకుండా కనుక శిష్యుడు వెళ్ళిపోతే వాడు నేర్చిన విద్య వాడికి ఉపకరించదట, వ్యర్థమైపోతుంది. అందువల్ల తప్పనిసరిగా గురుదక్షిణ ఇచ్చి వెళ్ళాలి. ఆ ధర్మాన్ని కూడా తాను పాటిస్తున్నాడు. ఇక్కడ ఏదైతే ధర్మం తాను చెప్పాడో అది తప్పనిసరిగా పాటిస్తూనే, అదే మనకి భగవంతుడి యొక్క చరిత్రలో మనం గమనించేది. ఏది ధర్మమో అది తాను పాటిస్తాడు. వచ్చాడు, వాళ్ళని అడిగాడు. నాకు తోచిందేదో నేను ఇస్తాను అనే పద్ధతి కాదు. ఆయన దగ్గర ఏదో చిన్న ఇది ఉంటే పాత్రో ధనమో ఏదో ఉంటే అది తీసుకొని వచ్చి, స్వామి మీరు స్వీకరించండి, ఇది గురు దక్షిణగా. వారు కోరింది ఇవ్వాలి. నాకు నడిగడ్డపాలెం ఆశ్రమంలో శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు, కందాడై వెంకటాచార్య స్వామి వారు, అలాగే రాజమండ్రి పురిగళ్ళ వెంకటాచార్య స్వామి, కోనప్పాచార్య స్వామి వారు, వీళ్ళందరూ గోపాలాచార్య స్వామి వారి దగ్గర భగవద్ విషయం సేవించారు. కాలక్షేపం అయిపోయింది. అయిపోయిన తర్వాత గురుదక్షిణ ఇవ్వాలి కదా. గురుదక్షిణ ఇవ్వవలసి వచ్చి వీళ్ళందరూ కూర్చొని ఒకరోజు ఆలోచన చేస్తున్నారు, ఏమిద్దాం. నేను వెండి పాత్ర, నేను వెండి కంచం, వెండి చెంబు, ఇలా వాళ్ళందరూ అనుకుంటున్నారు. బట్టలు, ఇవి ధనం ఏవో అనుకుంటున్నారు. గోపాలాచార్య స్వామి వారు అటువైపు వెళుతూ వీళ్ళందరూ ఇక్కడ సమావేశం అయ్యారు ఏమిటని దగ్గరకు వచ్చి, ఏమిటండి ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ అన్నారు. అంటే స్వామి చాత్మర అవుతుంది కదా, రేపు ఎవరి వారికి దక్షిణ ఇచ్చుకోవాలి కదా, గురు దక్షిణగా ఏమి ఇవ్వాలా అని ఆలోచిస్తున్నాం. ఆలోచించారా అని అడిగారు. ఆలోచించామండి, మేమేమో ఒక వెండి కంచం అనుకుంటున్నాను, ఈయనేమో వెండి చెంబు అనుకుంటున్నారు, వస్త్రాలతో పాటు డబ్బు ఇవన్నీ కూడా కలిపి సమర్పిద్దాం అనుకుంటున్నాను అంటే స్వామివారు అన్నారట, మీరు నాకు వెండి కంచం ఇచ్చారనుకోండి, ఎంతకాలం నా దగ్గర ఉంటుంది అని అన్నారట. వాడుకుంటుంటే అరిగిపోతుంది కదా అది. అలా ఉండేటువంటి వస్తువు నా దగ్గర ఎంతకాలం ఉంచుకుంటానో, మీరు ఇచ్చి మాత్రం ఉపయోగం ఏంటి అన్నారు. పోనీ చెంబిచ్చినా కూడా నేను వాడుతూ ఉంటే అది అరిగిపోవడమో, గొంటలు పడ్డమో ఏదో అయిపోయి విరిగిపోతుంది, పాడైపోతుంది. ఏమైపోతుంది దానివల్ల, ఏం ప్రయోజనం దానివల్ల అన్నారు. మరి ఏం చేయమంటారండి అన్నారు. అంటే వారు అన్నారట, నేను ఇచ్చినటువంటి విద్యని మీరు 10 మందికి పంచండి. మీరు నా దగ్గరకు వచ్చి చదువుకుంటూ మీరు తరించాలనుకున్నారు, ఇదే తరింపు మీ వల్ల 10 మంది అయ్యేలాగా మీరు ప్రయత్నం చేయండి.
అంటే శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి అన్నారట, స్వామి ఈ రోజుల్లో చదివే వాళ్ళు ఎవరుంటారు, ఈ విద్యలు, ఈ వేదాంత విద్య చదువుకోవడానికి ఎవరు వస్తారండి? ఎంతసేపు అయినా ఏదైనా లౌకికమైనటువంటి అనేక రకాల విద్యలకో లేకపోతే వాటికి ముచ్చట్లకో వాటికి సంబంధించిన కబుర్లకో చూపించేంత ఆసక్తి భగవత్ సంబంధమైనటువంటి విషయాల్లో చూపించే వాళ్ళు ఎవరుంటారండి? ఉండరు కదా అన్నారట. ఏమయ్యా, నీ భార్య నీ మాట వింటుందా లేదా అన్నారు. ఏమండి, భార్య మాట విందని ఎవరైనా చెప్పుకుంటారా? ఇంట్లో రహస్యంగా అవి ఏమైనా ఉన్నా కూడా బాహ్యంలోకి వచ్చినప్పుడు మాత్రం వింటుంది అనుకుంటారు. వారు కూడా అన్నారు, అదేమిటండి వినకపోవడం ఏంటి, వింటుంది అన్నారు. నీ భార్యకి చెప్పవయ్యా, నీ భార్య కూడా ఒక జీవుడే కదా. నలుగురు జీవులు తరించడానికి నీ దగ్గర విద్యను నువ్వు ఉపయోగించాలి. నీ భార్య అయినా జీవుడే, నీ పిల్లలైనా జీవులే. నీ సంతానానికి ఉపదేశం చేయి, నీ భార్యకు ఉపదేశం చేయి. ఎవరు లేరు, ఇంకా ఎవరే కావాలి ఇంకా బయట వాళ్ళు? నీ ఇంట్లో ఉన్నటువంటి నీ కుటుంబ సభ్యులు కాదా అన్నారట. నిజమేనండి, అలాగే చేస్తామని అప్పుడు వాళ్ళు అన్నారట. అందుకే వాళ్ళ ఇంట్లో అందరికీ చెప్పారు. వారి కుమారులు ఇవాళ ఉభయ వేదాంత పండితులయ్యారు. వారి కుమార్తె తిరువేంగళమ్మ గారు కూడా అలాగే కందాడై వెంకటాచార్య స్వామి జానకి గారికి కూడా అలాగే చెప్పారు. వాళ్ళు వాళ్ళ పిల్లలకి చెప్పి వాళ్ళని కూడా ధరింపజేసేటువంటి ప్రయత్నం చేశారు. అలాగా ఆ గురువు గారు చెప్పినటువంటి దానికి వారికి దక్షిణ ఇవ్వాలి, గురుదక్షిణ. ఆ గురుదక్షిణ అడిగారట. వీళ్ళే స్వయంగా వెళ్ళి, స్వామి గురుదక్షిణ ఇవ్వాలి కదా, మీ ఇష్టం, మీరు ఏదంటే అది సమర్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని. అప్పుడు వారు గురుదక్షిణ అడిగారట. అదేమిటో రేపు చెప్పుకుందాం. సర్వం శ్రీకృష్ణ. గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోదారమణ హరి గోపాల జయ జయ, గోవింద 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 జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ. జై గోవింద, జై జై గోవింద, జై 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 గోవింద, జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ, జై 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 శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.